టైం వచ్చేసి 4:15 అయింది. ఈ టైంలో అందరూ బ్రేక్ఫాస్ట్లు అయిపోయి లంచ్లు అయిపోయి మా డిన్నర్ కోసం చూస్తారు. ఇప్పుడు నేనైతే లంచ్ చేస్తున్నానండి. హాయ్ అండి. నా వెయిట్ లాస్ జర్నీలో డే 15 అనమాట. మొన్న మిగిలిన లివర్ని అయితే తీసుకున్నానండి. అలానే సగం ఉల్లిపాయని తీసుకున్నాను. అంటే లివర్ పాడైపోయిద్దని వెంటనే వాడేస్తున్నానండి. కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తీసుకున్నాను. అలానే కరివేపాకు కొత్తిమీర కూడా కొద్దిగా తీసుకున్నాను. అలానే కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, అలానే నూనె కాదండి, నెయ్యి, లేదంటే కోకోనట్ ఆయిల్, లేదంటే బటర్ అండి. నేనైతే ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో అయితే నెయ్యి వేసుకుంటున్నాను 2 స్పూన్లు. ఈరోజు చాలా లేట్ అయిందండి. ఇంకా ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని ఇంకా నేను అన్నీ ఫ్రెష్ అయిపోయి వంటకు వచ్చేసరికి 3:40 అయిపోయిందనమాట. ఫాస్ట్గా చేసుకున్నాను. అంటే ఈరోజు ఇంట్లో వంట ఎవరికి వండటానికి లేదండి, ఎవరు లేరనమాట. అందువల్ల నేను కొంచెం నిదానంగా అన్ని పనులు, ఇల్లు తడిబట్ట పెట్టి అన్నీ తుడిచి అన్ని పనులు అయిపోయేసరికి ఆ టైం అయిపోయింది. ఉల్లిపాయ వేసానండి, సగం ఉల్లిపాయ వేసి, మనకి తెలిసిందే కదండి ఉల్లిపాయని దోరగా వేయించుకోవాలి. నేను 1 మీల్ డైట్ చేస్తూ కూడా ఇంట్లో పనులన్నీ చేసుకుంటానండి. మనం ఎదుటి వాళ్ళకి మనం నీరసంగా అనిపించవచ్చు, కానీ మనకి చాలా హుషారు ఉండిద్దండి. మిగతా టైంలో మనం అంత పనులు చేయలేము, కానీ డైట్ చేసేటప్పుడు చాలా మంచిగా పనులు చేస్తాను. పొద్దున్న లేచినప్పటి నుంచి మొత్తం అంతా సర్ది ఇల్లు తడిబట్టేసి తుడిచి అంతా చేసాము. మళ్ళీ నిన్న తిన్న ఫుడ్డేనండి మళ్ళీ ఈ రోజు వరకు. మధ్యలో చాలా పనులు చేస్తాను, అంత ఎనర్జీ ఉండిద్దండి ఈ డైట్కి. సో అవి లైట్గా వేగిన తర్వాత మనకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని బాగా కలిపేటట్లుగా, బాగా పచ్చివాసన పోయేంతగా బాగా వేపుకోవాలండి. కానీ మనం చూసేవాళ్ళు అయ్యో ఏంటి వీడంతా నీరసంగా ఉంది అనుకుంటాం, కానీ మనకి చాలా ఎనర్జీగా ఉండిద్దండి. అది ఈ డైట్ స్పెషాలిటీ అనమాట. సో తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న లివర్ని కూడా వేసుకున్నాను. నేను ఆల్రెడీ మొన్న లివర్ కొద్దిగా వేసుకున్నానండి, ఈరోజు కొద్దిగా అనమాట. అంటే రోజు నాన్ వెజ్ తింటే బాగోదు కదా, అందుకని రోజు మార్చి రోజు ఇలా తింటూ ఉంటాను. సో మొత్తం ఒకసారి అంతా కలుపుకున్నానండి. తర్వాత మనకి నార్మల్గా ఉప్పు వేసుకుంటాం కదా, కొంచెం ఉప్పేనండి. ఇది కూడా విరమాచినేసారి డైట్లో కల్లుప్పు మాత్రమేనండి, సముద్రం నుంచి అసలు ఏది శుభ్రం చేయకుండా తీసిన ఉప్పు అనమాట. 1 నిమిషం మూత పెట్టుకుందాము. కొంచెం ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మొత్తం పట్టేంత వరకు. ఈలోపు నేను ఇంకోటి అయితే రెడీ చేసుకుంటున్నానండి. రోజు ఎగ్స్ అయితే తింటున్నాను కదా, ఈరోజు ఎగ్స్ తోటి ఆమ్లెట్ వేసుకుంటున్నానండి. సేమ్ కొద్దిగా నీళ్ళు తీసుకొని కొంచెం ఉప్పు, పసుపు, కారం, మీకు ఇష్టమైతే గరం మసాలా వేసుకోవచ్చు, అన్ని పొడులు వేసుకోవచ్చు, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ వేసుకోవచ్చు అండి. నేను కారం, పసుపు వేసి కొంచెం అది కరిగేటట్లుగా అయితే చేస్తున్నాను. నేను ఒక 2 ఎగ్స్ అండి, ఈరోజు 2 ఎగ్స్తో ఆమ్లెట్ చేసుకుంటున్నాను. ఈరోజు ఒక ఎగ్లో వచ్చేసి నేను అవిసె గింజల పొడి వేసుకుంటానండి, ఇంకో ఎగ్లో వచ్చేసి తెల్ల నువ్వుల పొడి వేసుకుంటాను. ఎందుకంటే డైలీ మనకి ఈ 2 మన డైట్లో జత చేసుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే మన తెల్ల నువ్వుల్లో చాలా కాల్షియం ఉండిద్ది. ఇంకా దీంట్లో వచ్చేసి వైటమిన్ డి మనకి ఎన్ని కావాలో అన్నీ అవిసె గింజల్లో అయితే మనకు దొరికిద్దండి. కావాలంటే మీరు యూట్యూబ్లో కొట్టండి అవిసె గింజలు ఏమేమి ఉండిద్దో. సో మన డైట్లో ఇవి కానీ చేర్చుకుంటే చాలా ఎనర్జీ వచ్చిద్దండి. మన బాడీకి కావాల్సిన ఏ విటమిన్స్ అయినా కానీ ఈ అవిసె గింజల పొడి ద్వారా అయితే బాగా వచ్చిద్దండి. నేనైతే మాత్రం కొంచెం అవిసె గింజల పొడి టేస్ట్గా ఉండదండి, కొంచెం స్మెల్ వస్తూ ఉండిద్ది, కానీ హెల్త్కి చాలా మంచిదండి. అవిసె గింజల పొడి నువ్వుల పొడి మాత్రం స్వీట్గా మంచిగా ఉండిద్దండి, తినేసేయచ్చు. కొంచెం అయితే నేను నూనె వేసుకొని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకొని ఆ ప్యాన్ అనేది వేడెక్కిన తర్వాత సేమ్ ఆమ్లెట్ లాగా వేసుకోవటం అండి.
మనకు డైట్లో ఒక ఉల్లిపాయ ఉంది కాబట్టి మీరు కావాలంటే ఉల్లిపాయ కూడా సగం ముక్క వేసుకోవచ్చు. ఈరోజు నాది 2 కూరలే కాబట్టి సగం సగం వేసేసానంటే, ఒకటి సగం లివర్లో వేసాను, ఇంకోటి ఆనపకాయ కర్రీలో వేసుకున్నాను, ఇంకో గుడ్డు రెడీ చేసుకుంటున్నానండి. సేమ్ ఉప్పు కారం మీరు కావాలంటే పచ్చిమిరకాయలు వేసుకోవచ్చు, మళ్ళీ మనం ఉల్లిపాయని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు, కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసుకోవాలండి. కానీ అప్పటికే టైం లేదు కదా, అంత ఓపిక ఉండదు, ఇంకా ఫాస్ట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను తెల్ల నువ్వులు పొడి వేసానండి 1 స్పూను, అంటే ఒక్కొక్కటే వేసాను, ఒక ఆమ్లెటే కదా అనేసి. ఈ 2 లేడీస్కి చాలా మంచిదండి. అవిసె గింజల పొడి మన లేడీస్కి వీటి వలన చాలా ఉపయోగాలు అవుతాయి. ఇంకా మీరు అర్థం చేసుకొని నేను క్లియర్గా చెప్పట్లేదు, ఎందుకంటే మనకి పిసిఓడి సమస్యలు ఉన్నా కానీ, అలానే ఇది వెయిట్ లాస్కి బాగా పనికొస్తాయి. దీంట్లో విటమిన్ B12 ఉండిద్ది, చాలా ఉంటాయండి. నాకు తెలిసి కొన్ని, నాకు తెలియనివి దీంట్లో చాలా ఉన్నాయి. నాకు 1% పావు కూడా తెలియదండి, తెలిసినవి మీకు చెప్తున్నాను, కానీ చాలా ఉంటాయండి. సో మనకి హార్మోన్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. లేడీస్లో మెయిన్ ప్రాబ్లం హార్మోన్స్ ప్రాబ్లమే ఉండేది కదా, అవి బ్యాలెన్స్ చేస్తుందండి అవిసె గింజలు. ఇంకా నేనైతే ఈ లివర్ కొంచెం ఉడికిన తర్వాత ఉప్పు కారం అన్ని మసాలాలు వేసుకొని కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకున్నానండి. వేసుకొని జస్ట్ కొద్దిగా నీళ్ళండి, లేకపోయినా పర్వాలేదు, ఎందుకంటే కుక్కర్ పెడితే ఆవిరికి ఆ నీళ్ళు వచ్చి అవే ఉడికిద్ది. కొద్దిగా నీళ్ళు పోసుకొని నేనైతే కుక్కర్ విజిల్ పెట్టేసి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచితే మంచి ఉడికిపోయిద్దండి లివర్ కూర. సో దాన్ని అయితే పక్కన పెట్టేశాను. మొత్తానికి 5 విజిల్స్ అయిపోయి ఎయిర్ మొత్తం పోయిన తర్వాత చూసారు కదండి, మంచిగా ఉడికిపోయిందండి. దీని మొత్తాన్ని అయితే ఒక కప్పులోకి అయితే తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా రెడీ చేసుకోవాలి కదండి నేను. ఇదైతే అయిపోయింది. సో ఆమ్లెట్ చూసారు కదండి, సో ఆమ్లెట్ కూడా అయిపోయిందనమాట. ఒక దాంట్లోకి తీసుకుంటున్నాను అవిసె గింజల ఆమ్లెట్. ఇంకొద్దిగా వేసుకొని ఇంకోసారి రెడీ చేసుకున్నాను కదండి గిన్నెలోది, అది కూడా నేను పక్కన పెట్టుకున్నాను. సో కొంచెం వేడెక్కిన తర్వాత అది కూడా నేను వేసానండి. దీంట్లో నేను మర్చిపోయానండి ఈరోజు, కొద్దిగా మనము చీజ్ కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే ఆమ్లెట్లో చీజ్ వేసుకుంటే బాగుండిద్దండి. చీజ్ కూడా మన ఒంటికి ఈ టైంలో బాగా తినాలి. అంటే పాల మీద మీగడ కానీ, బటర్ కానీ, చీజ్ కానీ, పన్నీర్ కానీ, ఇవన్నీ కూడా డైట్లో మనకి ఎలా ఉండిద్ది అనమాట. సో సేమ్ అండి, ఇది కూడా ఆమ్లెట్ లాగా వేసుకున్నాను. 2 అయితే పక్కన పెట్టేశాను. మొన్న సగం అనపకాయ ఉందండి, ముదిరిపోతుంది, అది ఎందుకు వేస్ట్ చేయటం అని చిన్న ముక్కలుగా చేసుకున్నాను. సేమ్ మిగతా ఉల్లిపాయ, ఒక పచ్చిమిరకాయ తీసుకున్నాను, ఉప్పు, అలానే పసుపు, కారం, అలానే కొత్తిమీర కరివేపాకు అండి, నెయ్యి, కొంచెం ఆవాలు, జీలకర్ర అండి. దీంట్లో కొంచెం పాలు కూడా పోసుకుంటాను. పాలు అనేవి మనం డైరెక్ట్గా తాగకూడదండి, ఇలా మనం దేంట్లో అయినా కూరల్లో పోసుకోవచ్చు, విరమాసినండి సార్ డైట్లో. సో ఈ డైట్ నేను ఇప్పుడే కాదండి, 2019లో కూడా నేను 4 months చేశాను. నాకున్నవి నేను చాలా కంట్రోల్ చేసుకున్నాను. తర్వాత నేను పోస్ట్ డైట్ అనేది, మనకి పోస్ట్ డైట్ చాలా ఇంపార్టెంట్, అది కరెక్ట్ చేస్తే మన ప్రాబ్లమ్స్ పోతాయి. నేను అది కరెక్ట్ చేయలేదన్నమాట. సో మళ్ళీ ఇప్పుడు నేను ఈ 6-7 yearsలో మళ్ళీ డైట్ చేయాల్సిన అవసరం వచ్చిందండి. ఆవాలు జీలకర్ర కూడా వేసిన తర్వాత పచ్చిమిరకాయ ఉల్లిపాయ కూడా వేసుకొని ఇది కూడా వేయించుకోవాలండి బాగా. ఈ డైట్ చేసినప్పుడు మనకి ఎంత ఎనర్జీ ఉండిద్దంటే అంత ఎనర్జీ ఉంటామండి. కాకపోతే మనం చాలా వీక్గా అయిపోతాము, చాలా బక్కగా అయిపోతాము, మొత్తం ఫేసు గీసు మొత్తం అన్ని వెయిట్ లాస్ అయిపోతామండి. తర్వాత ఆనపకాయలు కూడా వేసుకున్నాను. ఆనపకాయలు కూడా వేసుకొని మొత్తం కలిసిపోయేటట్లు కలిపి ఉప్పు కూడా వేసుకుంటున్నాను. సో ఉప్పు కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని 1 నిమిషం మూత పెట్టుకుంటానండి. నేను 2019లో చేసినప్పుడు నన్ను చూసి అందరు షాక్ అయిపోయారండి. అసలు ఊరు వెళ్తే ఏంటి వీడేంటి ఇలా అయిపోయింది, అయ్యో ఏమైంది ఈమెకి అనేసి అనుకున్నారు. బట్ నేను డైట్ చేసేది మా చుట్టాల వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళకి తెలుసండి. ఇదే డైట్ 4 months చేస్తే దాదాపు మనం 10 kgs లాస్ అవుతాము. అంటే నేను అప్పుడు 2 meal చేసేదానండి, ఇంకా ఇప్పుడు నేను 1 meal చేస్తున్నాను. మొత్తం ఉప్పు కారం కూడా వేసి కొంచెం పాలు పోసిన తర్వాత మూత పెట్టి ఒక 3 విజిల్స్ వస్తే మనకు అయిపోతాయండి. సో అది చెప్తున్నాను కదా, అప్పుడు చాలా బక్కగా అయిపోయానండి, అసలు నన్ను గుర్తుపట్టలేదు. మొత్తం అన్నీ మన బట్టలు గెట్లు అన్నీ లూజ్ అయిపోతాయండి, డబల్ స్టిచ్చింగ్ చేయించుకోవాలి.
అలా అయిపోయానమాట నేనైతే. కానీ నేను చాలా ఎనర్జీగా ఉండేదానండి, ఊర్లో వెళ్ళిపోయేదాన్ని, అట్లా వెళ్ళిపోయేదాన్ని. సో మొత్తానికైతే ఈరోజు డైట్ నాది ఫుడ్ రెడీ అయిపోయిందండి. 4:50 అయిపోయింది. కొంచెం నిదానంగా చేశాను. సేమ్ టీవీ చూస్తూ ఒక 40-45 మినిట్స్ తింటానండి ఇవన్నీ కూడా. సేమ్ ఈరోజు నా మెనూ వచ్చేసి నా మీల్ అండి. సేమ్ కప్పు లివర్ కర్రీ అయితే తీసుకున్నాను. సో కరెక్ట్గా ఈ కప్పుతో నాకు అట్లా వచ్చేసిద్దండి, అలవాటు అయిపోయింది కదా ఈ 15 డేస్ నుంచి. లివర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. అలానే వెజ్ కర్రీ అండి, కంపల్సరీగా నాన్ వెజ్ ఉంటే వెజ్ ఉండాలి. డైలీ మనకు వెజ్ ఉండిద్ది. అనపకాయ కర్రీ 1 కప్పు వచ్చింది, చక్కగా తినేస్తానండి ఇది కూడా. అలానే సేమ్ 2 ఆమ్లెట్లు ఉన్నాయండి, 2 ఆమ్లెట్లు కూడా తింటాను. అంటే అవిసె గింజల ఆమ్లెట్ ఒకటి, నువ్వుల ఆమ్లెట్ ఒకటి అనమాట. అలానే 4 లీటర్ ఖచ్చితంగా వాటర్ అండి. అలానే కొబ్బరి, హాఫ్ చిప్ప వరకు కొబ్బరి ఉండేది కదా, కొబ్బరి. అలానే సలాడ్ అండి. అలానే పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్. అలానే ఈరోజు వాల్నట్స్ అయిపోయినాయండి, బాదం ఒక్కటే తీసుకున్నానమాట. సో ఒకరు నా కామెంట్స్లో చేశారండి, మీరు ఇంకా లంచ్ చేయరా, బ్రేక్ఫాస్ట్ చేయరా, ఒక ప్లేటే మొత్తం తినేస్తున్నారని. ఇది 24 గంటలకు ఒకసారే తింటానండి. ఇలా అన్నీ పెట్టుకుంటాను. మీరు గమనిస్తే దీంట్లో ఫుడ్ ఏమి ఉండదండి, 2 కర్రీస్, తర్వాత సలాటు, ఆమ్లెట్ ఇవే ఉంటాయి. రైస్ అనేది అసలు ఎలా ఉండదు. ఎవరో కామెంట్లో తెలిపారు, మేబీ వాళ్ళు నా వీడియోస్ చూసి ఉండకపోవచ్చండి. ఇది ఒక మీలే. ఈరోజు నేను 4కి తిన్నాను కాబట్టి మళ్ళీ నెక్స్ట్ 3కి కానీ 3:30 కానీ అయిద్దండి నా మీల్. 24 గంటలకు ఒక మీలే చేస్తాను. నా వెయిట్ లాస్ జర్నీలో డే 15 అండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్.